ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సనత్ నగర్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న కార్మిక దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయంగా అమల్లోకి వచ్చిన 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చడం బాధాకరమన్నారు. దీనిని సనత్ నగర్ సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పోరాడి సాధించిన హక్కులు ప్రజాస్వామికంగా దేశం మొత్తం మీద కొత్త లేబర్ చట్టాలు, కార్మిక చట్టాలు రోజురోజుకు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా ఫెడరేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ డెమోక్రటిక్ గా ప్రభుత్వం మీద ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి కార్మిక చట్టాలను తూట్లు పడవకుండా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాలని సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి రవీందర్ పిలుపునిచ్చారు. సౌత్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్లోని సనత్ నగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు అనేటివి నిర్వహించుకోవడం జరుగుతుంది. 1886 మే 1వ తేదీ చికాగో నగరాన హే మార్కెట్ యందు జరిగినటువంటి పోరాట ఫలితంగా ఈరోజు అంతర్జాతీయంగా 8 గంటల పని విధానాన్ని అమల్లోకి వచ్చినప్పటికీ కూడా మన దేశంలో ఇంకా ముఖ్యంగా రైల్వేలో 12 గంటల పని విధానం అనేది కొనసాగడం అనేది చాలా బాధాకరం. దీని మీద సౌత్ రైల్వే మజ్దూర్ యూనియన్ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా పోరాడి సాధించినటువంటి హక్కులు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు మరి దేశవ్యాప్తంగా మరి కొత్త లేబర్ చట్టాలు, కొత్త కార్మిక